వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి యువనేత లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి యువనేత లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పెంసాని చంద్రశేఖర్ గారి నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పెమ్మసాని కార్యక్రమాలు. అలాంటి గొప్ప కార్యక్రమాలు మనందరం కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మరి పార్టీ అధికారం చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి ఆయన అకుంఠిత దీక్షతో మరి ఎన్నో కార్యక్రమాలు చేసి ఆ రోజు ఒక రకంగా చెప్పాలంటే పార్టీని కాపాడిన వ్యక్తి. పార్టీ ఈ రోజు 44 సంవత్సరాలు కూడా ఈ రకంగా అజరామరంగా పార్టీ అధికారంలో ఉందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి అకుంఠిత దీక్ష అని చెప్పి మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆయన అధికారం చేపట్టిన తర్వాత టోకన్ గ్రూపులు ఫార్మేషన్ చేయటం కానీ మరి బీసీ సమాజంలో బీసీ వర్గాలకు, ఎస్సీ వర్గాలకు, అనగారిన వర్గాలన్నిటికీ కూడా రాజకీయ రిజర్వేషన్లు కల్పించి, ఉద్యోగ అవకాశాలు కల్పించి, స్త్రీలను కేవలం వంటింటికే కాదు మరి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో కూడా వారిని భాగస్వాములు చేసి ఈరోజు రాష్ట్రాన్ని ఈ రకంగా అభివృద్ధి పైలో తీసుకొచ్చారంటే పైనంలోకి అది చంద్రబాబు నాయుడు గారి చలవే అని చెప్పి మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి తర్వాత మనం చూసాం 2014లో ఎంతో అభివృద్ధి చేశారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి బ్రహ్మాండంగా తెలంగాణ కంటే మరి అభివృద్ధిలో ముందుకు నడిపించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. కానీ 2019 తర్వాత మన రాష్ట్రాన్ని పురోగమనంలోకి నడిపించి మళ్ళా ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా అస్తవ్యస్తం చేసి మరి గంజాయి కానీ, రౌడీజం కానీ, గూండాయిజం కానీ రాష్ట్రంతో కూడా ఏర్లు పాలించి గంజాయి మరి రాష్ట్రాన్ని తిరోగమనంలో నడిపించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మరలా 2024లో అధికారంలోకి చేపట్టి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా గాడిలో పెట్టి మళ్ళీ తిరిగి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మరి లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, అటు పవన్ గారి మరి సహకారంతో బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దారంటే మరి చేసిన ఘనత మరి అంతేకాదు అధికారంలో రాకముందే 3 నెలలు కూడా కల్పించిన ఘనత ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పెంచుతానని చెప్పి 2000 నుంచి 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 3000 నుంచి 4000 చేయడానికి అధికారంలో రాకముందు 3 నెలల ముందు కలిపి ఏ నెలకు ఆ నెల 1వ తారీఖు రాకముందే ఒక ఉద్యోగస్తుడికి జీతం ఇచ్చేలాగా ఇస్తా ఉన్నారంటే మనం అందరం కూడా మరి గర్వపడాల్సిన విషయం. ఈ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త కూడా మరి ఇంత క్రమశిక్షణతో చంద్రబాబు నాయుడు గారు నడిపే ఈ యొక్క పార్టీలో పనిచేయటం మనందరికీ కూడా గర్వకారణంగా భావిస్తూ మరి రాష్ట్రం తిరిగి అధికారంలోకి వచ్చే విధంగా మళ్ళీ ఎక్కడ 3 రాజధానులు కదలకుండా ఇక్కడ ఉండే విధంగా
నేను అసెంబ్లీలో మరి చట్టం కూడా తెచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి మనం చేసుకుంటూ మరలా తిరిగి అధికారంలోకి రావడానికి మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలి. తిరిగి పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి పూర్తిగా మరి పూర్తి స్థాయిలో జరిగి ఈ రాష్ట్రం మరి ఏదైతే బాబు గారు విజన్ 247కి ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే మొట్టమొదటి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పనిచేస్తా ఉన్నారు. ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఆ రకంగా మనం కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కొల్లిపర మండలంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జరిపి మీరందరూ కూడా హాజరైనందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి కూడా మరి మన యువకులు చాలా మంది మన రాజా గారి కోరిక స్టేట్ పార్టీ ఆఫీస్ కి వెళ్లాల్సిందిగా ఆయన ఇప్పుడే చెప్పారు. సాధ్యమంతకి యూత్ అంతా కూడా మంగళ పార్టీ ఆఫీస్ కి వెళ్ళవలసిందిగా కూడా నేను సవినయంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. భూమి నాదేశం నమో నమామి భూమి నాదేశం సదా స్మరామి నన్ను కన్న తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా పార్టీకే అంకితమై పలికే వనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి పగలురే పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాలు చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. రాము తోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిల నాడుతూ పోయింది రమా ప్రాణం. నేలను తడిసిన నెత్తుల తిలకం దిద్దా, ఎవడక్కడ రండి రహిగమేం మస్తలు తగ్గం. మీ రౌడిజానికి ఓ పౌరుషానికి మొదలైనది యుద్ధం, గెలుపెవరిద చూద్దాం.
स्मार्ट इन्वेस्टिंग का असली पार्टनर। ప్రజలు కానీ కన్నెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుకతలుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు అలా కూడా కాదు. కాబట్టి కడుపు కన్నమందది సౌకర్యమైన ఈ పాలన. Stop!